హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విషయాలు సుజాత్తో. ఈరోజు మన వీడియోలో హాసన్లోని పాల్గుని రెసిడెన్సీ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఇది కర్ణాటకలోని హాసన్ జిల్లాలో రేస్ కోర్స్ రోడ్లో అయితే ఉంది. దీనిలో రెస్టారెంట్ కమ్ బ్యాంక్వెట్ హాల్ అన్నీ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి చేరుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పార్కింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా లేకపోయినా కూడా రోడ్డుకి ఇరువైపులా మన వెహికల్స్ని పార్క్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పాల్గుని రెసిడెన్సీ 3 స్టార్ హోటల్గా అయితే ఉంది. ఇది సిటీ మధ్యలో మంచి లొకేషన్లో ఉంది. ఊరికి మధ్యలో ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్ వారికి చాలా కన్వీనియంట్గా ఈ ప్లేస్ అయితే ఉందని చెప్పవచ్చు. ఇక లోనికి ఎంటర్ అయినట్లయితే మనకు ఫస్ట్ కింద అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా క్లీన్గా, చాలా కామ్గా, పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడే లిఫ్ట్కి ఆపోజిట్ సైడ్లో మనకి రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా తర్వాత చూద్దాము. ఇప్పుడైతే పై ఫ్లోర్కి వెళ్ళేసి రూమ్స్ ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ వంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, చాలా డీసెంట్గా, ఎక్కడ చూసినా క్లీన్గా, చాలా కామ్గా అయితే ఉంది. ఇదంతా కూడా నైట్ వ్యూ. ఇక డే టైం వ్యూ ఎలా ఉందో కూడా చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఏ టైం చూసినా కూడా చాలా ప్లెజెంట్గానే ఉంది. ఎక్కడ చూసినా కూడా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ మొత్తం 2 ఫ్లోర్స్ అంతా కూడా రూమ్సే ఉన్నాయి. పై ఫ్లోర్లో పార్టీ హాల్ ఉంది. పార్టీ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇదంతా కూడా చివర్లో ఫొటోస్లో చూద్దాము. తర్వాత ఇక్కడ రూమ్స్లో చాలా రకాలే ఉన్నాయి. ఇవి డీలక్స్ రూము, డబుల్ డీలక్స్ రూమ్, ఇంకా సూట్ రూము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వీటిలో డీలక్స్ డబుల్ రూమ్ వచ్చేసి కాస్ట్ పర్ డే 2400 అలా పడుతుంది. తర్వాత నార్మల్ సూట్ రూమ్ వచ్చేసి 2621. ఇలా రకరకాల రూమ్స్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఫ్లోర్లో మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది 101 రూమ్ నెంబరు. ఇది డీలక్స్ డబల్ రూమ్ అనమాట. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ కూడా మనము అడిగి వేయించుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో రైట్ సైడ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్తో నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రూమ్లో ఎక్స్ట్రా ర్యాక్స్, డ్రెస్సింగ్ మిర్రరు, ఇంకా మనకు కావాల్సిన వాటర్ బాయిలింగ్ కెటిల్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా లాకర్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి మనం చూస్తున్నట్లయితే మంచిగా బయట వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా మెయిన్ రోడ్ వ్యూ అనమాట. ఈ రూమ్కి రోడ్ సైడ్ వ్యూ వచ్చింది. ఇంకా కొన్ని రూమ్స్కి హిల్ సైడ్ వ్యూ, ఇలాంటి అంటే రకరకాల రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఏ వ్యూ కావాలంటే అది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రూమ్లో లాంగ్ సోఫా, టీపాయ్ విత్ చైర్స్, టీవీ విత్ ఏసీ, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్తో అందరికీ కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో చాలా నీట్గా మెయింటైన్ చేసే రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక పార్కింగ్ కూడా నేను ఏమి ఇబ్బంది లేదని చెప్పాను కదా. ఇక రూమ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది. రూమ్స్ అన్నీ కూడా ఇదే మోడల్లో అయితే లేవు. కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. దీనికి మధ్యలో పిల్లర్ వచ్చింది కాబట్టి లుక్ ఈ విధంగా అయితే ఉంది. కాకపోతే అన్ని రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే బయట వైపే కాకుండా మనకు అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు చూసినంత వరకు ఇది క్లీనెస్ట్ హోటల్. ఇంకా హ్యూజ్ రూమ్స్, అఫోర్డబుల్ ప్రైసెస్, ఇంకా లొకేషన్ బాగుంది. అంటే మంచి సిటీకి మధ్యలో ఉంది. వెల్ మెయింటైన్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అయితే బాగుంది కదా. ఇక మనము పార్టీ హాల్ చూడలేదు, అది చూసేసి రెస్టారెంట్ గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడైతే ఈ రూమ్లో టీవీ క్యాబినెట్ ఏం లేకుండా డైరెక్ట్గా పిల్లర్కే ఉంచేశారు. ఇప్పుడైతే మనం చూస్తున్నది పార్టీ హాలు. ఈ బ్యాంక్వెట్ హాల్ చాలా స్పేషియస్గా, ఎంతమంది వచ్చినా అంటే ఎంతమంది గెస్ట్లు వచ్చినా సరిపోయే విధంగా, మన పార్టీస్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ చాలా బాగా జరుపుకునే విధంగా చాలా అందంగా అయితే ఉంది. ఫుడ్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఇది పార్టీ హాల్ చాలా బాగుంది కదా చూడటానికి. ఇక రెస్టారెంట్ చూసినట్లయితే ఇది కూడా చాలా విశాలంగా, దూరంగా ఉండే సీటింగ్ సెక్షన్తో చాలా బాగుంది. ఇక మెనూ చూసినట్లయితే ఇక్కడ కూడా నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్ ఇండియన్, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిలో చాట్స్ ఉన్నాయి, చైనీస్ డిషెస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే ఫుడ్లో లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.
కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇదండి ఇవాల్టి మన వీడియో. హాసన్ జిల్లాలో ఉండే పాల్గొని రెసిడెన్సీ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హోటల్కి సంబంధించిన మరికొన్ని ఫొటోస్ ఇక్కడ చూసేయండి. మరి అందరికీ థ్యాంక్ యూ.